ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 19వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం భాగస్వామి వల్ల మీరు మోసపోతారు, తస్మత్ జాగ్రత్త. అయితే ఏ భాగస్వామి వల్ల మీరు ఎటువంటి మోసాలను చూసే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణ చేయబడును, భార్యాభర్తల వశీకరణ చేయబడును, కుటుంబ వశీకరణ చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును, పరిహారం చేయబడును. దూరంలో ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలున్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. గురూజీ గారి వాట్సాప్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి, మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఇక కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అలాగే ఇక కన్యా రాశి వారు కొత్త ఆలోచనలను ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు. అలాగే సృజనాత్మకత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. నమ్మకంతో ముందుకు సాగే స్వభావం వీరికి ఉంటుంది. కానీ అంతర్గతంగా చూస్తే గాని కొద్దిగా అమాయకులనే చెప్పుకోవాలి. ఈ అమాయకత్వం వల్లే చురుకుగా మోసపోతూ ఉంటారు. ఇక పరిస్థితులు కూడా కన్యా రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే బంధాలకి, అనుబంధాలకి కూడా చాలా ప్రాధాన్యతని ఇస్తారు. ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయానికి ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. తిరిగి వారికి సహాయం చేస్తే ఒక మంచి సందర్భం కోసం మీరు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే 2025వ సంవత్సరం నవంబర్ 19వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి వల్ల మోసపోతారు. అయితే ఏ అంశాలు ఏ విధంగా ఉంటాయి అనే వివరాలు తెలుసుకునే ముందు ఈ రోజు గ్రహస్థితి ప్రభావం అనేది మీ యొక్క కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈరోజు బుధవారం కావటంతో బుధగ్రహ ప్రభావం అనేది ఇక కన్యా రాశి వారికి అధికంగా ఉంటుంది. బుధుడు సంబంధాలు, సంభాషణలు, వ్యాపార ఒప్పందాలు క్రమశిక్షిస్తాడు. ఈరోజు ఇక కన్యా రాశి వారిపై రాహు కేతు దృష్టి కూడా ఉంటుంది. మోసం దృష్టి అంచనాలకు కారణం. ఇక భాగస్వామి సంబంధిత 7వ ఇండ్లలో ప్రతికూల ఫలితాలు చూస్తే మంగళ దృష్టి కూడా ఉంది. అయితే ఈరోజు సాధారణ ఫలితాలు
చూస్తే ఉదయం సహనుకూలమైనటువంటి ఫలితాలను మీరు చూస్తారు. పనులు వేగంగా సాగుతాయి. చాలా కాలం నుండి ఆపేసినటువంటి కొన్ని పనులు ఈరోజు పూర్తి చేయగలుగుతారు. అలాగే కొంతమంది కొత్త కొత్త పనులు మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా పనులు వాయిదా వేసుకున్న వ్యక్తులు ఈరోజు ఆ పనులు మొదలు పెడతారు. మధ్యాహ్నం నుండి కొంత ప్రతికూలమైన వాతావరణం కనిపిస్తుంది. అనుకునే సమస్యలు మీకు వస్తాయి. అలాగే సాయంత్రం సమయానికి భాగస్వామి వల్ల ఒక నిరాశ మీకు ఏర్పడుతుంది. నమ్మకం ఉంచిన వ్యక్తి మాట తప్పడం కానీ లేదా రహస్యాన్ని బయట పెట్టడం కానీ, అంటే మీరు వారిపై నమ్మకం ఉంచి మీ యొక్క పర్సనల్ విషయాలు వారికి చెప్పారు లేదా ఎవరికి చెప్పకూడదని వారి దగ్గర మాట తీసుకున్నారు. ఏదో ఒక అంశంలో వారి దగ్గర మాట తీసుకున్నారు. వారు మాట తప్పడం కానీ లేదా మీ యొక్క రహస్యాలను బయట పెట్టడం కానీ, ఇలా నమ్మకం ఉంచిన వ్యక్తి వల్ల మాత్రం మీకొక బాధ అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార ఫలితాలు కనుక ఈరోజు దినఫలాల్లో చూస్తే వ్యాపారంలో భాగస్వామి ఒప్పందాన్ని ఉల్లంఘించడం జరగవచ్చు. ఉద్యోగంలో సహోద్యోగి మీకు వెన్నుపోటు పొడవవచ్చు. డబ్బు పెట్టుబడులలో మీకు నష్టం రావచ్చు. అలాగే కుటుంబ సభ్యుల బంధుత్వం, ప్రేమ సంబంధాలు వివరాలు కనుక చూస్తే భార్య భర్తల మధ్య వాగ్వాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ సంబంధంలో నిజాయితీ లేకపోవటం, అంటే మీ యొక్క ప్రేమ భాగస్వామి మీ దగ్గర దాచి ఉంచినటువంటి ఒక విషయం మీకు బయటపడే అవకాశాలు కనిపిస్తాయి. అలాగే మీ యొక్క స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ మీ దగ్గర డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకపోవటం, ఈ విధంగా మీరు నమ్మిన వ్యక్తుల వల్ల మోసం కానీ లేదా వారు మాట తప్పడం కానీ, మీ యొక్క రహస్యాలన్నీ బయట పెట్టడం కానీ, ఇలా ఏదో ఒక రకంగా మీరు మోసపోయే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కన్యరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార భాగస్వామి అయితే గనక మీ యొక్క లాభాలను దాచిపెట్టడం, మీ యొక్క ప్రేమికురాలైతే గనక ఏదైనా పర్సనల్ విషయాలను మీ దగ్గర దాచిపెట్టడం, అలాగే జీవిత భాగస్వామి అయితే గనక మీ దగ్గర ఒక పెద్ద విషయాన్ని దాచి ఉంచడం, మీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోలేకపోవడం, స్నేహ భాగస్వామి అయితే మీ యొక్క రహస్యాన్ని ఇతరులతో పంచుకోవటం, ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార భాగస్వామి వల్ల ఒక రకంగా మోసం జరిగితే, మీ యొక్క ప్రేమికురాలి వల్ల మరొక రకంగా కలిగే, మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మరొక రకంగా, స్నేహ భాగస్వామి వల్ల మరొక రకంగా మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశంలో ఖచ్చితంగా కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే దీనికి గల కారణాలు కూడా ఉన్నాయి. బుధుడు ప్రతికూలంగా ఉండడం వల్ల మాటల వల్ల మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి. శని ప్రభావం కారణంగా ఆలస్యంగా సత్యం బయటపడుతుంది. రాహు ప్రభావం వల్ల అబద్ధాలు, ద్రోహాన్ని మీరు చూపిస్తారు. అయితే ఈ మోసం 4 రూపాల్లో ఉండవచ్చు. ఆర్థిక మోసం కావచ్చు, మానసిక మోసం కావచ్చు, శారీరక మోసం కావచ్చు, సామాజిక మోసం కావచ్చు. అయితే భాగస్వామి ఎందుకు మోసం చేస్తారు అని చూస్తే గనక అది అసూయ కావచ్చు, స్వార్థం కావచ్చు, ప్రేమ అసంతృప్తి కావచ్చు, ఆర్థిక లాభం కూడా కావచ్చు. ఈ విధంగా కొన్ని రకాల కారణాల వల్ల మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా మాట తప్పడం, మీ యొక్క రహస్యాన్ని బయటపెట్టడం విధంగా మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.